ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందన, నా సంఘ బిడ్డగారికి వందన. ఎన్నో సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కిందట దేవుడు నాకు కొరకు మాట్లాడిండు. నా పిల్లలకు ముగ్గురికి ఉద్యోగాలు ఇస్తారని సేవకురాల ద్వారా, ప్రశాంతి మేడం ద్వారా మాట్లాడిండు. ఆ మాట్లాడిన మాట నా బిడ్డలకు 20 సంవత్సరాల కింద నా బిడ్డలకు ఇద్దరికి వచ్చింది గవర్నమెంట్ జాబు. ముగ్గురు బిడ్డలకు ఇస్తానని దేవుడు మాట్లాడిండు. మాట్లాడినప్పుడు మా ఆయన అన్నాడు కదా, ఇప్పుడే నా బిడ్డలు ఇప్పుడే వాళ్ళు ఇప్పుడే ట్రైనింగ్ పోయింది కదా, ఇప్పుడు ఎక్కడ నా బిడ్డలకు జాబ్ కానీ మా ఆయన నవ్విండు. ఏందయ్యా నాతో దేవుడు మాట్లాడతాడని ప్రశాంత్ మేడం ద్వారా దేవుడు మాట్లాడిండు. అప్పుడు ఆ బిడ్డలకు ఒక్క నయ పైసా ఖర్చు లేకుండా నా బిడ్డలకు ఇద్దరికి జాబులు ఇచ్చాడు దేవుడు. నా తమ్ముడు కూడా ఎన్నోసార్లు నా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, ఉపవాసం ప్రార్థనలు కూడా నా కుటుంబం కొరకు తమ్ముడు ఎన్నోసార్లు ప్రార్థన చేసేది. తమ్ముడు ఎన్నోసార్లు ప్రార్థన చేసిన నా కుటుంబంలో అద్భుతాలు జరిగించబోతున్నాడని దేవుడు నా సంఘంలో నా కుటుంబం కొరకు మాట్లాడినప్పుడు, తమిళ ద్వారా మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషపడేదాన్ని. నా బిడ్డలకు ముగ్గురికి ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నా బిడ్డలకు నా కొడుకు కూడా ఇస్తానని నేను విశ్వాసంతో ఉన్న ఈ దినము నా కొడుకు మంచి నా శుభవార్తలు నచ్చిండు, మంచి జాబులు చూపించిన నా కొడుకు కూడా దేవుడికి నా కొడుకు తప్పిపోయి తిరుగుతున్నాను దేవుడి చదివికి రాకుండా. ఎందుకంటే దేవుడు నాకు ఏమిచ్చుడు అని ఊకలేదు. నా కొడుకు ఏమిచ్చుడాడు. ఎన్నోసార్లు ఉద్యోగం కొరకు లంచం పెట్టాలంటే కూడా నా కొడుకు ఇప్పుడు ఇవాళ వచ్చిన వాగ్దానం నా కొడుకు కొరకే వచ్చిందంటే విశ్వాసంతో దేవుడు నా కొడుకు కొరకే మాట్లాడింది. ఈరోజు నా కొడుకు లంచం పెట్టకుండా ఎన్ని రోజులు ఎదురు చూసినందుకు నా కొడుకు మంచి జాబునిచ్చింది దేవుడు. నా కొడుకు ఇప్పుడు అందరూ ప్రార్థన చేయలేదు. నా కొడుకు తప్పిపోయినాడు. నా కొడుకు మళ్ళా దేవుడి సన్నిధికి రావాలి. ఏమిచ్చిండు అన్నప్పుడు నా కొడుకు దేవుడు విశ్వాసము చూడు. నేనైతే ప్రార్థన చేయను, నా కొడుకు రావాలి, నా కొడుకు దేవుని సన్నిధికి రావాలి, నా కొడుకు మంచి ఉద్యోగం దయచేయాలి. నా కొడుకు తప్పిపోతుంది కాదు కానీ నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసి తమ్ముడు కూడా చెప్పేది, తమ్ముడు అద్భుతం చేస్తాడు దేవుడు అన్నప్పుడు నేను ఎంతో ఆశపడేది. ఆ ఆశ నెరవేర్చుడు దేవుడు. తమ్మునికి వందనాలు, తమ్ముని కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించాక నా కొడుకు మంచి జాబునిచ్చింది. దేవుడిని సన్నిధికి నడిపించుడు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు దేవుడికి. ఎన్నో మేలు చేసిన దేవుడికి లెక్కలేని స్తుతులు, స్తోత్రులు. ఏమిచ్చినా దేవుని రుణం నేను తీర్చుకోలేడు. 2017లో రాసిన ఎగ్జామ్ ఆల్మోస్ట్ నేను అసలు ఇది రిజల్ట్ కూడా చూసుకోలేదు. ఎందుకంటే వస్తుందో రాగా అనుకునే కాకపోతే కొంచెం హోప్ ఉండే. ఎప్పుడంటే అమ్మాయి ఎప్పటికీ అనుకోండి మీకు మా అంటే ఇచ్చింది కాబట్టి దేవుడు ఎప్పుడైనా నెరవేరుస్తారు. రావటంలో కాళ్ళకి వచ్చి పోయిన సంవత్సరం కౌన్సిలింగ్ వచ్చింది, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ప్రే చేసిన అందరికీ ధన్యవాదాలు. మా అమ్మాయికి మా మరి ఇన్ని రోజులు నా భర్త కొంచెం దేవుడి మీద అలిగి పేద కుమారుని వలె ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకొని వచ్చాము. ఇన్ని రోజులు అంటే రాలేదు, ఇప్పుడు నీకు వచ్చింది కదా, నమ్మకం మీద ఉన్నావు కదా, నువ్వు రా అని ఇప్పుడు మాట్లాడుకొని వచ్చాము. మేము ప్రతి సండే రోజు మేము ఇంట్లో ఉన్నప్పుడల్లా అనుకునే వాళ్ళము, నువ్వు చర్చికి వస్తావా రావా అంటే నేను రాను పో అని అనేది. మేము అనుకునే వాళ్ళం ఎట్లా అంటే, వస్తావు తప్పిపోయిన కుమారుడు దేవుడి దగ్గర అంటే తండ్రి దగ్గరికి ఎలా అయితే వచ్చావో నువ్వు కూడా అలానే వస్తావు, నేను తండ్రి మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు, నువ్వు ఇట్లనే అంటే మేము నవ్వుకుంటూ ఊరికే అనుకునే వాళ్ళం. అదే ఈరోజు దేవుడు మళ్ళీ మా మాటల ద్వారా తనని రిటర్న్ తీసుకొచ్చాడు. గ్రేడ్ 2లో డైరెక్ట్ ఆయనకి గ్రేడ్ 2గానే ఆ ల్యాబ్ టెక్నీషియన్గా ఇచ్చాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్నది కాదు, డైరెక్ట్ పెద్దదే ఇచ్చాడు. ఇన్ని రోజులు తన విశ్వాసాన్ని బట్టి తనకి దేవుడు ఇచ్చినందుకు వందనాలు. మా పిల్లల్ని కూడా వాగ్దానం ద్వారానే వచ్చింది, నా భర్తకి జాబ్ కూడా వాగ్దానం ద్వారానే వచ్చింది. ఇది మా వల్ల అయితే కాలేదు. ఇది సమస్తము దేవునికే కలుగును గాక.
మరి మంచి జాబ్ దేవుడు జాషువాకి ఇచ్చాడు. జాషువా మరి ముందు దేవుడు బలంగా ఉండేది. శేఖర్, పప్పి వీళ్ళందరూ ఫైర్. ఈ ఫైర్ బ్రాండ్లలో ఈ యొక్క బ్రాండ్ తప్పిపోయింది. ఈ యొక్క ఫైర్ బ్రాండ్ తప్పిపోయి వెనుకబడిపోతే మేము చాలా బాధపడ్డాం. మా అల్లుడు ఎందుకు ఇట్లా అయిపోయాడు. చాలామంది దైవజనులు వచ్చి మీ అల్లుడు ఒకప్పుడు ప్రవచనాలు చెప్పేది, మంచి మంచి ప్రవచనాలు చెప్పేది, ప్రవచించేది కదా, మీ అల్లుడు చర్చికి రావట్లేదు అంటే నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. బాధపడి వస్తాడు అనేది. ఇక్కడ రాకుండా వేరే చర్చ్ కన్నా బొమ్మనండి అనేది వాళ్ళు మాస్టర్ మాకు తెలిసిన లేదు దేవుడు వస్తాడు అనేది. కానీ మరి దేవుడి మీద అడిగాడు, జాబ్ రాలేదని అనుకున్నాడని నాకు తెలియదు. హల్లెలూయా. మరి దేవుడు అలకని ఏం చేసిండు? తీర్చిండు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ప్రాబ్లం ఏంటంటే జాబ్ వచ్చినప్పుడే చర్చికి వస్తాను అంటే చెప్పాలి కాబట్టి వెళ్తారు. ఇక అప్పుడు ఏమంటే తెలుసా, ఫుల్ బిజీ బ్రదర్, అసలు జాబ్లో తీరికే లేదు, అసలు తింటలేదు తెలుసా, అసలు మా భార్య పిల్లలు చూసుకోవడానికే మాకు కష్టమవుతారు. అప్పుడు మళ్ళీ ఆ డైలాగ్. అట్లా కాకుండా నన్ను ప్రేమించి నాకు జాబ్ ఇచ్చినందుకు వందనాలు తండ్రి, జీవితకాలం అంతా నీ సాక్షిగా బ్రతుకుతాను, ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తాను, నా కానుకలు దేశం భాగాలు నీకు ఇచ్చి నిన్ను ఘనపరుస్తాను తండ్రి అని మనం కూడా ఒక నిబంధన చేస్తుంటే నీ పిల్లతనాన్ని దేవుడు తీరుస్తాడు. ఇది ఒక్కరోజు ఆగిపోయే ఆశీర్వాదాలు కాదు, పిల్లతనాన్ని. మరి జాషువాకు దేవుడు ఏమి ఇచ్చాడు అని అడిగాడు కదా, మంచి ఇల్లుని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రుని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, భార్యకు ఉద్యోగస్తున్నారు, చక్కటి కుమారుని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, మంచి గోధుమ గింజలు ఎర్ర ఉన్నారు, అవునా, మంచి పిల్లల్ని ఇచ్చాడు, జాషువాకు స్టడీ ఇచ్చాడు, జాషువాకు జాబ్ ఇచ్చాడు. ఇంకేం కావాలి? అవునా కదా? ఇంత మంచి ఆత్మీయ సంఘాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన దేవుళ్ళు ఉండాలి.